సో దీంతో పాటు ప్రెగ్నెంట్ లేడీస్ సో మంత్స్ వచ్చే కొద్దీ కాస్త బ్యాక్ పెయిన్ ఎక్కువ రావడం, లెగ్స్ పెయిన్ రావడం సహజంగా ఇవి వినే మాట. సో ఇవి దేని వల్ల వస్తూ ఉంటాయి అంటారు? ప్రెగ్నెన్సీ అప్పుడు బేబీని మొయ్యడం ఉంటుంది. మదర్ నార్మల్గా స్పైన్ స్ట్రక్చర్ ఇలా స్ట్రైట్గా ఉంటుంది, ఒక కర్వేచర్లో ఉంటుంది. బేబీని మోస్తున్నప్పుడు మన స్పైన్ కొంచెం బెండ్ అయి వచ్చేస్తుంది. అంటే ద నార్మల్ బయోమెకానిక్ ఆఫ్ ఎ స్పైన్ విల్ గెట్ ఎఫెక్టెడ్ వన్స్ వీ క్యారీ అ బేబీ. మదర్ వన్స్ ద బేబీ ఈస్ బీన్ క్యారీడ్ బై మదర్ ఇన్ ద వూమ్, ఆ స్పైన్ బయోమెకానిక్ మారిపోతుంది. ఇట్లా వంగిపోవడం కానీ, అలా వంగిపోతున్నప్పుడు ఒకటేసారిగా వెన్నుముక్కల బోన్స్ కిందికి ఒకటి దగ్గర రావడం కానీ, దగ్గరకు వచ్చినప్పుడు మధ్యలో నర్వ్స్ కంప్రెస్ అయిపోవడం. మెయిన్గా ప్రెగ్నెన్సీ లేడీస్కి ఇలాంటి టైంలో బ్యాక్ పెయిన్ విత్ షయాటికా వస్తుంది కంపల్సరీ. అంటే మన భయమైన స్పైన్ స్ట్రక్చర్ కొంచెం వేరీ అవుతున్నప్పుడు కంపల్సరీగా మనకి వెన్నుముక్క యొక్క యాక్టివిటీ మారిపోతుంది. లోవర్ బ్యాక్ పెయిన్ అండ్ షయాటికా వస్తుంది, మెడ నొప్పులు వస్తాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీలో మనం చూడొచ్చు. సో దట్స్ నార్మల్. అది ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే ఉంటుంది. వన్స్ డెలివరీ అయిపోయాక అది వ్యానిష్ అవ్వచ్చు, లేదా కంటిన్యూడ్ అవ్వచ్చు. ఎలా అంటారు అంటే ఒక్కసారిగా బాడీ వెయిట్ పెరుగుతుంది, అదే బాడీ వెయిట్ కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఓవర్ వెయిట్తో మనకి వచ్చే ప్రాబ్లం లోవర్ బ్యాక్ పెయిన్ అండ్ షయాటికా. సో ప్రెగ్నెంట్ లేడీస్లో లోవర్ బ్యాక్ అనే కాదండి, నెక్ పెయిన్ కానీ, డయాబెటిక్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, బీపీ హై అవ్వడం కానీ, ఇలాంటి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ప్రెగ్నెంట్ ఉమెన్లో. అందుకని మనకు మంత్లీ చెకప్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకి తిన్న ఆహారం కూడా సరిపోకుండా బేబీకి సగం వెళ్ళిపోతుంది. సో వాళ్ళకి మల్టీవిటమిన్ డిఫిషియన్సీస్ ఉంటాయి. అందుకే మనం మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇస్తాం వాళ్ళకి. సో దర్ నంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఇన్ ద ప్రెగ్నెన్సీ ఉమెన్. సో మార్ఫలాజికల్గా ఉమెన్ స్ట్రక్చర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎమోషనల్గా, మెంటల్గా కూడా సమ్ చేంజెస్కి తను అలవాటు పడడానికి టైం పడుతుంది. ఎవ్రీథింగ్ న్యూ గోస్ ఆన్. ఇప్పుడు తిన్న ఆహారం ఇప్పుడే అరిగిపోయేసి మళ్ళీ వెంటనే ఆకలి అవుతుంటుంది తనకి. షీ కాంట్ టేక్ దట్. ఎక్కువ తినడం, ఎక్కువ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది, సరిపోకపోవడం, ఇవన్నీ ఉంటుంటాయి అన్నమాట. టేస్ట్ బడ్స్ మారిపోవడము, ఏదో తినాలని కొత్తగా కోరికలు ఉండడం, ఇవన్నీ చేంజెస్ మనం ప్రెగ్నెన్సీలో చూస్తూ ఉంటాం. అండ్ మనం ఇప్పుడు బేబీ హెల్త్ కోసం అని చెప్పి డాక్టర్స్ ఇంకా ఎక్కువ మెడికేషన్స్ ఇవ్వడము, ఆ మెడికేషన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండడము, ఇవన్నీ కూడా ఒక విమెన్ బేర్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ టైంలో ఎక్కువగా యూరిన్ పాస్ చేయడం కూడా ఒక చాలా పెద్ద ఇది. పాపం ఆ ప్రెగ్నెంట్ టైంలో తను ఉన్న స్థితిలోనే మళ్ళీ ఇదొకటి. అంటే బయటికి వెళ్ళాలన్నా ఎక్కువసేపు ఉండలేరు. సో ఈ యూరిన్ ఎక్కువ పాస్ అయినా కూడా నో ప్రాబ్లం అంటారు. లేదండి, అది ప్రామినెంట్ సిమ్టమ్ అండి. ఎక్కువ యూరినేషన్ యూరిన్ కి ఎక్కువ వెళ్ళడం అనేది ప్రామినెంట్ ఫీచర్ ది ప్రెగ్నెంట్ ఉమెన్. అది దట్స్ వి కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్. వన్ ఆఫ్ ద సిమ్టమ్ ప్రెగ్నెంట్ లేడీస్ లో. అది ఒకవేళ మనం అది ఆపుకుంటే మాత్రం ఈ హ్యావ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, యూటీఎస్ చాలా మనం ఫేస్ అవ్వాల్సి వస్తుంది. దట్ ఈస్ నాట్, అది ఎక్కువ యూరిన్ పోతుంది ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే దట్ ఈస్ నాట్ ఎనీ నెగటివ్ ఫ్లాగ్ ఏం కాదు. దట్స్ రియల్, దట్స్ నార్మల్. అది ప్రాబ్లం ఏం కాదండి. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.